సహవాసం, నిబంధన సహవాసం. కాబట్టి క్రిస్తు దేవుని బిడ్డలతో కూడా నిబంధన సహవాసం రావాలి. నిబంధన హృదయం కలిగిన వారు ఉండాలి. నిబంధనలు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ఆశీర్వాదానికి మనం మార్గులం, మన ఒక ఆశీర్వాదానికి యేసుక్రీస్తు అలాగనమాట. అలాగే మన దేవుని బిడ్డలుగా మనం కవనెంట్ హృదయం కలిగిన వారు ఉండాలి. దేవుని ప్రేమ నింపబడి మన ఒకరొకరు సహాయం చేసేవారు, బలపరిచేవారు ఉండాలి. నిబంధన హృదయం ఇప్పుడు అలాగ ఉన్నప్పుడు ప్రియులారా మనకు ఎవరికి కొదువ రాదు. కాబట్టి ఈ వాక్యం మీ చదువులో ఏదైనా కొదవలు ఉండే ఏ సమయంలో కొదువ నయమైపోయినాక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే దాని నుండి బయటపడాలి అంటే ప్రియులారా దేవుడు మీకు ఇచ్చిన దానిలో ఫెయిత్ఫుల్ చూపాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. ఒక పూట ఆహారం తినలేదంటే పర్వాలేదు, కానీ దేవుని రాజ్యానికి ఇచ్చే విషయంలో మనం విత్తనాలు వేసుకోవాలి అనమాట. ఎందుకంటే విత్తనాలు వేసి ఉండే సంతోషంతో విత్తనాలు వేసుకోవాలి. ఎందుకంటే సంతోషంతో పంట కోసుకోవచ్చు అనమాట. పంట ఉంది అనమాట. కానీ సణగవద్దు, గుణగవద్దు, క్షమించుకోవాలి. ఎవరితో హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు పెట్టవద్దు, దురాశ కలిగి ఉండవద్దు. పరిశుద్ధ కొరకు నిలబడాలి, వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి. హల్లెలూయా, వాక్యానుసారంగా నిలబడాలి. దానితో పాటు విత్తనాలు మనం వేస్తున్న కొలది ప్రియుల దేవుడు, జీవగల దేవుడు తప్పకుండా మనకు అధికంగా అనుగ్రహిస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయడకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చూడండి, సమస్త విధములైన కృప దేవుడు విస్తరింప చేస్తాడు. అంటే ఇది మనం చేయాలన్నమాట. ఇది మనం ఫాలో చేయాలి, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియులారా ఇది ప్రేమ అనమాట, ప్రేమ ఇవ్వడం. కాబట్టి చాలా మంది ప్రియులారా మనం బయటకు వస్తున్న వారు చాలా ఉత్సాహంతో ఇచ్చిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరున్నారు ఇవ్వాలని కోరిక ఉంది కానీ చేతుల్లో లేని పరిస్థితి. ఇప్పుడు వారు ప్రత్యేకంగా ఫెయిత్ఫుల్ ఉండాలి. స్తోత్రం. మనం ఎట్లా అంటే ఎక్కువ ఉండే నువ్వు ఇవ్వచ్చు, కానీ అట్లా కాదు ప్రియులారా. మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో బ్రతుకుతున్న వ్యక్తి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అనమాట. దేవునికి ఉన్నదిలో 10 రూపాయలు వచ్చినా దాని నుండి ఇవ్వడం నేర్చుకోవాలి. చిన్నది పెద్ద తేడా లేదు. కాబట్టి మన ప్రెస్టేజ్ చూడవద్దు అనమాట. ఎంత ఇస్తుంది అని కాదు, ఎంత దేవుడు ఇచ్చారో అది నేను ఇస్తున్నాను అంతే. హల్లెలూయా. అలాగుంటే మీరు అంచలేదు అనమాట. కాబట్టి చాలాసారి మన ప్రెస్టేజ్ కూడా ఆపుతాయేమో దేవుని కొరకు ఇవ్వకుండా. హల్లెలూయా. 100 దేవుని చేతులు వచ్చి ఉంటే దాని నుండి 100 ఇవ్వండి. దాని నుండి 10 రూపాయలు ఇవ్వండి, లేదంటే 15, లేదంటే 20 ఇవ్వండి. 8 రూపీస్ మీరు వాడుకోండి, మంచిది. కాబట్టి దీనిలో ప్రియులారా మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి చిన్నదని కాదు, చిన్నది పెద్దని కాదు. కాబట్టి 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1 lakh కావచ్చు, 10 lakhs కావచ్చు, 100 lakh 1 crore కావచ్చు. అలాగే కాబట్టి చిన్నదిలో ప్రియులారా మన ఫెయిత్ఫుల్ లేదు అంటే పెద్ద విషయంలో మీరు ఫెయిత్ఫుల్ ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న దానిలో మీరు ఫెయిత్ఫుల్ లేదు అంటే ఇంకా పెద్ద అమౌంట్ ఉంటే అసలు ఫెయిత్ఫుల్ ఉండలేదన్నమాట. కానీ మనం చెప్తాం, మనం చాలాసారి ప్రోతో కూడా సలహా ఇస్తారేమో, నేను ఎక్కువ ఇచ్చి ఉంటే ఇప్పుడు చూపిస్తాను. అది ఉట్టిగా మనం ఆలోచన మాత్రమే. ఇప్పుడు వేరే చాలా చాలా ఖర్చులు వస్తాయి, మనం ఇవ్వలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మన చిన్నదిలో ఇచ్చి ప్రాక్టీస్ చేయాలన్నమాట. చిన్నదిలో ప్రియులారా మనం నేర్చుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే ప్రియులారా అలాగుండే గొప్ప ప్రియులారా పంట హార్వెస్ట్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇవ్వడం మాత్రం కాదు, బైబిల్ గ్రంథం మనకు ఇచ్చిన వారికి కోత ఉంది, విస్తారమైన కోత ఉంది. ప్రత్యేకంగా మన భూమిలో దీవించబడతాయి, మన ద్వారా అనేకలు దీవించబడతాయి. పరలోకములో ఇంకా గొప్ప దేవుని ఉంది అని సత్యం వాక్యం ద్వారా ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. అలా ఉండే ప్రియులారా దేవుడు అనేక దారులు దేవుడు మన కొరకు దేవుడు ఓపెన్ చేస్తాడు. దేవుని యొక్క సమృద్ధి ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు దేవుడు అధికమైన కృప అనుగ్రహించినాక, అధికమైన కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను నమ్మకంగా ఉండినట్టు కృప దయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మంచి స్ట్రాంగ్ నిర్ణయంతో ఈ విషయంలో మనం ప్రియులారా మనం ఉండాలి. సరే ఈ విషయంలో మనం పోతున్నాము. కాబట్టి ప్రియులారా మనం తప్పిపోవద్దు. మన దేవుని వాక్యం లోబడాలి అనమాట. దేవునికి సాక్రిఫైస్ చేయాలి అనమాట. దానికి కోత ఉంది. అప్పుడు మీ జీవితం గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవిస్తారు. చాలా మంది ప్రియులారా డబ్బులు లేకుండా కూడా బాధపడుతున్న వారు ఉన్నారు. డబ్బు లేకుండా దుఃఖంలో, నిరాశతో, వేదనతో, నొప్పితో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి దాని నుండి బయటపడాలి అంటే మన ఫెయిత్ఫుల్ చూపాలి. ఇప్పుడు డబ్బు మనకు అవసరం. ఒక పెళ్లి జరగాలంటే డబ్బు అవసరం అనమాట. పరిచయం చేయాలంటే కూడా డబ్బు అవసరం. ఈ కాలంలో ప్రత్యేకమైన ఎక్కడైనా వెళ్ళాలంటే, సువార్త పరిచయం చేయాలంటే, వాక్య పరిచయం చేయాలంటే ప్రియులారా డబ్బు ఖర్చు ఉంది అనమాట. కాబట్టి ఏదైనా కొనాలి అంటే డబ్బు ఖర్చు.
కాబట్టి ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండే దేవుడు మనకు సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అనమాట, దేవుడు చేస్తాడు. దేవుడు మనిషిలా కాదు. కాబట్టి ప్రియులారా మనం ఈ విషయంలో ఫెయిత్ఫుల్ చూపినట్టు దేవుడు నాకు మీకు మనకందరకు కృప అనుగ్రహించినాక, అలాగే మనం ధారాళంగా విత్తనాలు వేసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రభు నాకు అలాంటి మనసు, అలాంటి కృప నాకు దేశమని ప్రార్థన చేస్తాం. దేవా మీ ప్రేమతో నన్ను కుమరించము, మొదటిగా నా రాజ్యం ఇది బెదగుడైన దేవుడు చెప్పినట్టు మొదటిగా ప్రియులారు మనకు దేవుడు దీవించినప్పుడు ఫస్ట్ ప్రియులారు మన దేవునికి ఇచ్చినట్టు మనం ఎలా ఉండవచ్చు. అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత ప్రియులారు ఇస్తామంటే అది జరిగే పని కాదు. చాలాసారి మనం అలాగే మిస్ అయిపోతుందేమో. విత్తనాలు వేసుకోవాలని కోరిక ఉంది, అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత ఇస్తామంటే అది ఈ కాలంలో జరిగే పని కాదు ప్రియులారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మొదటిగా మనం దేవుడు మనకి ఇచ్చిన దానిలో మన పక్క పెట్టడం మాత్రం కాదు, ప్రార్థన చేసుకొని ఇవ్వడమే. అది కూడా ప్రార్థన చేయాలి. ఎవరికి నేను ఇవ్వాలి అని కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మనకు చూపిస్తాడు. వారికి ప్రియులారా మనం విత్తనాలు పెట్టాలి అన్నమాట. ఇప్పుడు దేవజనులకు పెట్టవచ్చు, ఇలాగే విధవరాలు అనాథులకు పెట్టవచ్చు, త్రిశూలందు సహోదరులకు పెట్టవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు చూపిస్తాడు. కాబట్టి గతకాలంలో మీరు చాలా మంది ప్రార్థన చేసుకొని విత్తనాలు పెట్టి ఉండవచ్చు. దానికి యేసులో సమృద్ధి పండ యేసునములు మీరు అనుభవించినాక. కానీ సన్నగోవద్దు, ఉండవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నాడు. సన్నగోవద్దు, దూషణ మాటలు చెప్పవద్దు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అందరితో సమాధానంగా ఉండడం మంచిది. క్షమించుకొని సమాధానం, ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకొని బ్రతకడం మీరు ఆశీర్వాదం అనుభవించడానికి ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు ఆత్మ కలిగించి ఐక్యత మనం కాపాడుకోవాలి. ఎవరితో అయినా కోపం ఉంటే క్షమించుకోవాలి. ఎవరైనా మీకు పొరపాటు చేసిన వారు ఉంటే క్షమించుకోవడం. ఎన్నిసార్లు తప్పు చేస్తానో పొరపాటు చేస్తానో క్షమించుకోవడం. 7 మార్లు మట్టు కానీ పెత్తు అడిగా. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ కలిగించాయి కదా, కాపాడుకొని ప్రియులారా మనం ముందుకు కొడదాం. కాబట్టి వాక్యం మనం రిసీవ్ చేస్తాం, వాక్యం పాటించుకొని కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక